లేకపోతే ఆ మైక్ వేదిక మీద కూర్చున్న చాలామంది మిత్రులు, ఆత్మీయులు ఈ ఉద్యమాన్ని 3 దశాబ్దాలుగా నడిపించి అంతిమంగా ఒక విజయం సాధించిన మందకృష్ణ మాదిగ గారు, మిత్రులారా, ప్రొఫెసర్ కాసిం చెప్పినట్లుగా వర్గీకరణ ఉద్యమము ప్రారంభమైన దశలోనే, బీజప్రాయంలో ఉన్నప్పుడే పౌర హక్కుల సంఘము యునానిమస్గా ఏ తేడాలు, విభేదాలు లేకుండా ఇది చాలా న్యాయమైనటువంటి కోరిక, పౌర హక్కుల సంఘం సంపూర్ణంగా దీనికి మద్దతు ఇవ్వాలి అని పౌర హక్కుల సంఘం అప్పుడే నిర్ణయించింది. ఆ తర్వాత కాలంలో మేము వర్గీకరణను సమర్థిస్తూ మాట్లాడము, రాయడము, మా విశ్వవిద్యాలయంలో కూడా చాలామంది నా మిత్రులు, నా విద్యార్థులు, చాలామంది మాల వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు. నాకు చాలామంది స్నేహితులు, ఎందుకంటే వాళ్ళు కొన్ని అవకాశాలు వచ్చాయి కాబట్టి వాళ్ళు విశ్వవిద్యాలయంలో కానీ లేదా సివిల్ సర్వీసెస్లో కానీ రాజకీయాల్లో కానీ చాలామంది ఉన్నారు. చాలామంది కూడా నాకు వాళ్ళు సన్నిహితులు. ఈ వర్గీకరణ నిర్ణయం వచ్చిన తర్వాత, సుప్రీంకోర్టు నిర్ణయం వచ్చిన తర్వాత నేను వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాను. వాళ్ళు కూడా చాలామంది స్నేహితులు కావచ్చు, నాకు సన్నిహితులు కావచ్చు, వాళ్ళు స్పష్టంగా మేము వర్గీకరణని వ్యతిరేకించడం లేదు అని అంటున్నారు. ఇప్పుడు ఎవరు ఆపలేరు కూడా, వర్గీకరణ ఎవరు ఆపలేరు. ఎందుకంటే ఆపగలిగిన వాళ్ళు ఇద్దరే, ఒకటి న్యాయ వ్యవస్థ, రెండవది రాజకీయ వ్యవస్థ. ఇవాళ రాజకీయ వ్యవస్థ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కానివ్వండి లేదా జాతీయ స్థాయిలో కానివ్వండి, మొత్తంగా వర్గీకరణను మద్దతు వచ్చింది. అంతిమంగా ఉండే ఒకే ఒక మనకు ఉండేటువంటి ప్రతిబంధకము సుప్రీంకోర్టు. ఎందుకంటే రాజ్యాంగాన్ని వాళ్ళు అమలు చేయాలి, రాజ్యాంగాన్ని వాళ్ళు ఇంటర్ప్రిట్ చేయాలి. కాబట్టి సుప్రీంకోర్టు ఒకసారి ఇలాంటి వర్గీకరణ చెల్లదు అని కూడా అన్నారు. అన్న తర్వాత కూడా ప్రజా ఒత్తిడి మీద మీరందరూ చైతన్యవంతంగా చేసిన ఉద్యమ ఫలితంగా, దేశంలో జరిగిన చర్చ ఫలితంగా అంతిమంగా సుప్రీంకోర్టు అంటే న్యాయం అంటే ఏమిటి, భారత రాజ్యాంగం యొక్క స్ఫూర్తి ఏమిటి అనేది పూర్తిగా దాన్ని అవగాహన చేసుకొని సుప్రీంకోర్టు వర్గీకరణని సమర్థించింది. కాబట్టి ఇక మనకు అడ్డు ఎవరు లేరు కనుక తప్పకుండా వర్గీకరణ జరుగుతుంది. ఎంత తొందరగా అనే ప్రశ్న ఒకటి ఉంది. దానికి ప్రొఫెసర్ కోదండరామ్ గారు అందరికీ ఒక హామీ ఇచ్చాడు. ఈ ప్రక్రియను వేగవంతం చేయడం కొరకని తన వంతు బాధ్యత తాను నిర్వహిస్తున్నాడు. మనందరం కూడా ఇది తొందరగా అమలు చేసే విధంగా మనందరము దానికి ఒత్తిడి పెట్టాలి. అయితే మనము ఈ సందర్భంలో మాల మిత్రుల గురించి కూడా మనం ఆలోచించాలి. అంటే ఒక్కటి మానవ స్వభావంలో, నిన్న కూడా విమల గారు పెట్టిన ఆ సదస్సులో మాట్లాడాను, మనిషికి లేని ప్రయోజనాలు ఎట్లా కొట్లాడాలో తెలుసు. మానవ చరిత్ర నిండా తమ ప్రయోజనాల కొరకు కొట్లాడడం మనకు తెలుసు. కానీ ఉన్న ప్రయోజనాల్ని ఎలా వదులుకోవాలో మనిషికి తెలియదు. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఇవాళ మనకు సబ్ క్లాసిఫికేషన్ జరిగి రిజర్వేషన్ వచ్చిన తర్వాత సుజాత గారి ప్రశ్న రేజ్ చేశారు. రేపు మాదిగా మహిళలు ఈ రిజర్వేషన్లో సగం మాకు కొంటే మనం ఎంతమంది అంగీకరిస్తామో మనకు తెలియదు. ఎందుకంటే మళ్ళీ నేను కొత్త సమస్య తెచ్చిపెట్టారు అంటే, ఎందుకంటే కొంచెం మనం మగవాళ్ళం కాబట్టి అది కొంచెం అంగీకరించడానికి ఇబ్బంది ఉంటుంది. మీరు అంగీకరించరని అనడం లేదు, ఈ సమస్య చాలా కాలంగా జరుగుతుంది. అంటే మనం అర్థం చేసుకోవాల్సి అంటే ప్రయోజనాలని వదులుకోవడం అనేది మానవ స్వభావంలో అది అంత డెమోక్రటిక్గా లేదు. కనుక ఇవాళ వాళ్ళు చేస్తున్న చర్చలో వాళ్ళు క్లాసిఫికేషన్ అపోజ్ చేయడం లేదు, కానీ కొన్ని వాదనలు ముందుకు తీసుకొస్తున్నారు.
ఒక వాదన వాళ్ళు ఏమంటున్నారంటే, కేంద్ర ప్రభుత్వము రిజర్వేషన్స్ను సమర్థించినప్పుడు, సుప్రీంకోర్టు కూడా దానికి అభ్యంతరం తెలియనప్పుడు జాతీయ స్థాయిలో ఒక విధానం చేసి కేంద్రంలో ఉండే ఉద్యోగాలకు కూడా ఈ క్లాసిఫికేషన్ అప్లై అవుతుందని ఎందుకు అనడం లేదు అనేది ఒక ప్రశ్న అడుగుతున్నారు. రెండవ ప్రశ్న ఏంటంటే, కేవలం తెలంగాణలోనే దీని కొరకు ఒకవేళ కేంద్రంలో అధికారం నుండి పార్టీ పడితే వాళ్ళు బలపడడం కొరకే ఇది చేస్తున్నారా అనేటువంటిది ఇంకొక ప్రశ్న. సరే, వాళ్ళ వైపు నుంచి కొన్ని వాదనలు వస్తున్నాయి. కానీ ప్రధానంగా మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, ప్రకాష్ అంబేద్కర్ గారు ఈ హాల్లో మాట్లాడిన ఒక మీటింగ్ గుర్తు చేశారు. ఆ రోజు ప్రకాష్ అంబేద్కర్ గారు దేశంలో ఈ మత రాజకీయాలు పెరుగుతున్నాయి కాబట్టి, వాళ్ళు రాజ్యాంగానికే వ్యతిరేకం కాబట్టి, మీరు రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే ఈ రాజకీయాలను కూడా మీరు సరిగా అర్థం చేసుకోవాలి అని ప్రకాష్ అంబేద్కర్ ఇదే వేదిక నుంచి మన దళిత మిత్రులకు ఒక హెచ్చరిక చేశారు. నేను ఆయనకు చెప్పాను, దేశవ్యాప్తంగా మీరు వెళ్ళి ప్రజాస్వామ్య శక్తుల్ని మీరు వాళ్ళని కాస్త సమీకరించి దేశంలో ఒక ప్రజాస్వామిక వాతావరణాన్ని మనం సృష్టించవలసిన అవసరం ఉంది. దాని మీద నిరంతరంగా మనము రాస్తూనే ఉన్నాం. అయితే ఇది ఒక మలుపు, ఒక చారిత్రక మలుపు. ఇది చారిత్రక మలుపు ఎందుకని అంటున్నామంటే, రాజ్యాంగంలో సమానత్వ భావన, సమన్యాయము అనేటువంటివి ఆ స్ఫూర్తి రాజ్యాంగం నిండా ఉంది. ఆర్టికల్ 38 స్పష్టంగా ఏం చెప్తుందంటే, అన్ని రకాల అసమానతలు, ఆదాయంలో, అంతస్తుల్లో, అవకాశాల్లో, సౌకర్యాల్లో అన్ని రకాల అసమానతలు తగ్గించాలి, స్పష్టంగా ఉంది ఇది. అలాగే ఆర్టికల్ 39లో దేశ సంపద ఎవరి చేతిలో కూడా కేంద్రీకృతం కాకుండా, దేశ ప్రయోజనాలకి హానికరంగా మారకుండా సంపద అనేది సర్వ ప్రయోజనానికి పనికి రావాలి. షుడ్ నాట్ బి డెట్రిమెంటల్ టు కామన్ గుడ్ అని భారత రాజ్యాంగం అంది. అంబేద్కర్ గారు రిజర్వేషన్ అడగడంలో ప్రధాన ఉద్దేశము, ఇది ఉద్యోగాల సమస్య కాదు, కానీ ఈ సామాజిక వర్గాల నుంచి పాలనలో ప్రాతినిధ్యం ఉంటే, పాలనలో న్యాయం జరగాలంటే వీళ్ళ ప్రాతినిధ్యం అక్కడ ఉండాలి. ఎందుకంటే మన సమస్యలు, మన అన్టచబిలిటీ, ల్యాండ్లెస్, మన పావర్టీ, మనకు లేని ఆత్మగౌరవం, వేల సంవత్సరాలుగా మనం పడ్డ అటువంటి వేదన ఏదైతుందో ఆ వేదన పోవాలంటే మనకు సంబంధించిన వాళ్ళు పార్లమెంట్లో, అసెంబ్లీలలో, ఐఏఎస్లో, పాలనలో, పోలీసులలో వీళ్ళందరూ ఉంటే కానీ న్యాయం జరగడం సాధ్యం కాదు. ఎందుకంటే కష్టపడుతున్న వాళ్ళకి కష్టాలు పడిన వాడికి తెలియవు. కష్టపడుతున్న వాళ్ళు అక్కడ కూర్చుంటే వాళ్ళు ఆ కష్టాల గురించి ఆలోచించి విధానంలో తప్పకుండా ఎక్కడో ఆ విధాన నిర్ణయంలో వాళ్ళు భాగస్వామి పాల్గొంటే న్యాయం జరుగుతుంది అనేది రిజర్వేషన్ యొక్క ప్రధాన ఉద్దేశం. అది మనం అక్కడ ఉంటే మనం చెప్తాం మా సంగతి ఏమిటి, విధానం చేసేటప్పుడు మా సంగతి ఏమిటి అనేటువంటిది తప్పకుండా అక్కడ అడుగుతాం. అలాగే రాజ్యం మీద ఒత్తిడి పెట్టి, రాజ్యము ఏదైతే డాక్టర్ అంబేద్కర్ ఊహించిన సమాజం అది సాధించాలంటే తప్పకుండా రిజర్వేషన్ అనేది కూడా ఒక అవసరంగా ఆయన భావించే రిజర్వేషన్ చేశారు. ఒక 40 ఏళ్ళు రిజర్వేషన్స్ అమలయ్యాయి. 1950 నుంచి అవి అమలయ్యాయి. ఒక 3-4 దశాబ్దాల తర్వాత ఆ అమలవుతున్న క్రమంలో ఈ అసమానతలు, అన్ని రకాల అసమానతలు తగ్గాలంటే దళితుల్లోనే కొన్ని వర్గాల్లో అసమానతలు ఉన్నాయి అని అనుభవపూర్వకంగా రిజర్వేషన్ అమలైన తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే, కేవలము సమానత్వ భావన రిజర్వేషనే కాదు, రిజర్వేషన్ వలన ప్రయోజనాలు పొందిన వాళ్ళు ఉన్నారు, ప్రయోజనాలు పొందని వాళ్ళు ఉన్నారు. చరిత్రలో భిన్న కారణాల వలన వాళ్ళతో పోటీ పడినప్పుడు ఈ రిజర్వేషన్ ఫలితాలు ఒకే వర్గానికి పోతున్నాయని ఎప్పుడైతే మనకు మన అనుభవం ద్వారా అర్థమైందో, ఆ దశలో మందకృష్ణ లాంటి వాళ్ళు, ఆయన కాస్త పొలిటికల్ ఎక్స్పోజర్ ఉన్నవాడు కాబట్టి, అసమానతలు తగ్గాలన్న సమాజంలో ఈ అసమానత సంగతి ఏమిటి, ఈ అట్టడుగు వర్గాల మధ్య నుండే అసమానత సంగతి ఏమిటి అంటే మౌలికమైన ఒక ప్రశ్న. కనుక అట్టడుగు వర్గాల మధ్యన ఉండేటువంటి అసమానతలు కూడా తగ్గిస్తే ఈ వర్గాలు సంఘటితంగా
భారత రాజ్యాంగంలో ఊహించినటువంటి ఒక సమాజం, ఒక న్యాయబద్ధమైన సమాజం, ఒక మానవీయ సమాజం సాధ్యమవుతుంది. కనుక ఈ పోరాటం కేవలం మాదిగ పోరాటం కాదు, ఇది మాదిగల రిజర్వేషన్ పోరాటం కాదు, ఇది మౌలికంగా ఒక న్యాయం కొరకని జరిగిన పోరాటం. అందుకనే ఇంత పట్టు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ఏదో అసలు దీంట్లో వస్తుందని కాదు, న్యాయం అనేది మన వైపు ఉంది కదా. ఇంత న్యాయం ఉన్నాక ఎందుకో ఈ న్యాయం జరగడం లేదని ప్రశ్నించిన అందరూ కూడా హాల్లో ఉన్నారు. ఇక్కడ కూర్చున్న ప్రతి వాళ్ళు కూడా మనకు అన్యాయం జరిగింది అనేది న్యాయము అన్యాయానికి ఆ విచక్షణ తెలిసిన వాళ్ళు, అరే మనకింత అన్యాయం జరిగితే మనమే మాట్లాడకపోతే ఈ సమాజం న్యాయం ఏం జరుగుతుంది. కనుక నా దృష్టిలో మాదిగా పోరాటం ఏదైతుందో ఇది కేవలం ఆ వర్గ పోరాటమే కాదు, ఇది భారతదేశంలో ఒక ప్రజాస్వామ్య సమాజం రావాలి, అందరూ గౌరవంగా బ్రతకాలి, అందరూ ఆత్మగౌరవంతో బ్రతకాలి. ఏదైతే బాబాసాహెబ్ డిగ్నిటీ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేవి ఆయన ఆలోచనలో మౌలికమైనటువంటి డిగ్నిటీ అండ్ సెల్ఫ్, ఒక ఆత్మగౌరవం ఉండాలి, మనం గౌరవంగా బ్రతకాలి, మనం మనుషులుగా బ్రతకాలి. ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత మా గ్రామంలో ఉండే దళితుడు చైతన్యవంతులయ్యారు. మా ఊళ్ళో భూస్వామి ఆయన ఏది చెప్తే అది అందరూ వినడం, ఎవరికి ఓటేయమంటే వేయడం. ఇందిరాగాంధీ తర్వాత మా ఇందిరమ్మ అని భూస్వామి చెప్పినా మా ఇందిరమ్మకే ఓటేస్తామన్నారు. మా అమ్మ ఆమె సామాజిక నేపథ్యం వలన, ఇందిరాగాంధీ చేసిన నినాదం వలన మా గ్రామంలో ఉండే దళితులు కాస్త గౌరవంగా నడవడం. మా అమ్మ బస్ స్టాండ్ పోతుండే కొన్ని పక్కకు ఉండేవాళ్ళు ఇప్పుడు ఏమమ్మా బాగున్నామని అడుగుతున్నారు, చెప్పులు తీసి పక్కకు పెట్టేవాళ్ళు, అది మానేశారు. మా అమ్మనేమో ఆమెకుండే చైతన్య స్థాయి వలన ఆమె ఏమన్నదంటే, ఏం రా ఊళ్ళో ఉండేటువంటి మాదిగలంతా పాడైపోయారు. ఏమైందని అంటే పక్కకు జరగడం లేదు, చెప్పులు ఇవ్వడం లేదు అంటే నిన్నేమైనా అగౌరవపరచాను, గౌరవం ఏం లేదు, మర్యాదగానే మాట్లాడుతున్నారు, కానీ అదంతా పోయింది అంటే నేను అన్నాను, వాళ్ళు మనుషులుగా నీకు ఎదురుగా వచ్చి అంత గౌరవంగా మాట్లాడి తాము కూడా ఒక ఆత్మగౌరవంతో మాట్లాడితే నీకు మంచిగా అనిపించలేదు. మా ఊళ్ళో మాదిగలు వాళ్ళు ఇంత గౌరవంగా వాళ్ళ ఆత్మగౌరవం కొరకు వాళ్ళు